రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఇంకెన్ని దారుణాలున్నాయి. ఐవీఎఫ్ కోసమని వెళితే సరోగసి అని చెప్పి లక్షల రూపాయలు లాగేసి మరొకరి బిడ్డని దంపతుల చేతుల్లో పెట్టే ఈ మోసంలో ఇంకెన్ని కోణాలున్నాయి. పిల్లలు కావాలన్న దంపతుల ఎమోషన్ ని క్యాష్ చేసుకుని అడ్డంగా దొరికిపోతే సారీ చెబుతున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తుకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకి అందుతున్నాయి. బ్రేకింగ్ సైరన్ అదే. సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులని కస్టడీకి తీసుకోవడానికి నార్త్ జోన్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. వారిని 14 రోజుల రిమాండ్కి తరలించారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైజాగ్ సృష్టి సెంటర్ కి చెందిన డాక్టర్లు వైద్య సిబ్బందిపై ఫోకస్ పెట్టారు. నిందితులు ఎంతమంది పిల్లల్ని విక్రయించారు అనే దానిపై కూడా నార్త్ జోన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ నమ్రత కుమారుడు లాయర్ జయంత్ కృష్ణ పాత్రపై కూడా దృష్టి పెట్టారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని జయంత్ కృష్ణ బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. పేదరికంలో ఉన్న దంపతులను గుర్తించి ప్రలోభాలు పెట్టి వారికి పుట్టిన బిడ్డల్ని కొనుగోలు చేసి ఇతరులకి అప్పగించడం సృష్టి మోడస్ ఆపరాండి అని పోలీసులు చెప్తున్నారు. అలాంటి కొందరు దంపతుల్ని గుర్తించామని, ఈ కేసులో కొందరు ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రైయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్. సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సృష్టి సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత అరెస్ట్ కావడం ఈ ఎపిసోడ్లో ఒక అడుగు మాత్రమే. పోలీసుల ఎఫ్ఐఆర్లో నివ్వెరపోయే అంశాలు కనిపిస్తున్నాయి. బాధిత దంపతుల దగ్గర 30 లక్షలు లాగేసిన డాక్టర్ నమ్రత ఇలా ఎంతమందిని మోసం చేశారు అన్నది కీలకంగా మారింది. బిడ్డని కోరుకున్న దంపతులు చదువుకున్న వారైతే వారికి చట్టాల గురించి, సరోగసీ రూల్స్ గురించి అవగాహన ఉంటేనే ఇలాంటి దారుణాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. చట్ట విరుద్ధంగా సాగుతున్న శిశు విక్రయాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సహకరిస్తున్న ఏజెంట్లు ఇంకెంతమంది ఉన్నారు? పోలీసుల ఫోకస్ ఇప్పుడు దీనిపైనే ఉంది. అరెస్ట్ అయిన నిందితుల్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.